హాయ్ అండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉన్నా, ఇంటి పరిస్థితులు చాలా పేదవి. చదువు పూర్తయ్యాక ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. కానీ ప్రతిసారీ తిరస్కరణే ఎదురైంది. నిరాశతో జీవితంపై ఆశ కోల్పోయిన సమయంలో ఒక వృద్ధుడు అతనికి ఒక చిన్న రాయిని ఇచ్చి దాని విలువ తెలుసుకుని రమ్మన్నాడు. మార్కెట్లో అది రూ. 10 రాయి. పురాతన వస్తువుల దుకాణంలో రూ. 1000 రాయి. కాని రత్నాల నిపుణుడి దగ్గరకు వెళ్ళగానే అది లక్షల విలువైన అరుదైన రత్నమని తెలిసింది. అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో, రాయి మారలేదు, దాని విలువ తెలిసిన చోటుకే వెళ్ళింది. అలాగే నువ్వూ మారాల్సింది కాదు. నీ విలువను గుర్తించే అవకాశం కోసం ప్రయత్నించాలి. ఒకచోట తిరస్కరించరించారని నీ విలువ తగ్గదు అని చెప్పాడు. ఆ మాటలు అర్జున్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నించాడు. కొంతకాలానికే మంచి ఉద్యోగం సంపాదించి, తర్వాత తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే: ఓటమి అనేది అంతం కాదు, అది విజయానికి మొదటి మెట్టు. నీ విలువను నువ్వు నమ్ము, ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకు. ఒకరోజు నీ సమయం తప్పకుండా వస్తుంది.